హాయ్ గైస్, వెల్కమ్ టు టీవీ10 న్యూస్. దిస్ ఇస్ శైలజా రెడ్డి. ఈరోజు మనం రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం. మీ పేరండి? మోహన్ రావు. ఏం చేస్తుంటారు? వేముల మోహన్ రావు. నేను ఫుల్ టైం పాలిటిక్స్. సో రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఏముండాలి? రాజకీయ నాయకుడికి లక్షణాలు ఇదైతే కొంచెం జాగ్రత్తగా చెప్పవలసినటువంటి సమాధానం. అందరూ రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వచ్చామని చెప్తుంటారు. నా ఎస్సీలు, నా బీసీలు అని ఓదర కొడుతూ ఉంటారు. అలాగే వెనకబడినటువంటి జాతులకి మేమేదో మా పార్టీ తరఫున మేము అది చేస్తాం, ఇది చేస్తాం చాలా చెప్తూ ఉంటారు. ఇలా వివిధ రకాల కులాల నుంచి, వివిధ రకాల మతాల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతని యొక్క ప్రవృత్తి మారిపోతూ ఉంటుంది. ఏదైతే ఉద్దేశంతో అతను వచ్చి ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ పార్టీ టిక్కెట్ ద్వారా ముందుకొచ్చి గెలిచిన తర్వాత ఆ రాజకీయపు ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యే పదవి తన ఒంటి మీదకు వస్తుందో ఇక అప్పటి నుంచి అతని ప్రవృత్తి మారిపోతూ ఉంటుంది. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని ప్రశ్న వేసినప్పుడు మాత్రం రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు నాయకుడు కాదు, ఒక మామూలు మనిషే వస్తాడు, మనలోకి వస్తాడు, మన ప్రజల్లోకి వచ్చి తన పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చెప్పి గెలిపించమని అడుగుతాడు. గెలిచిన తరువాత అతను చేయవలసిన పని ఏంటంటే ఈ ప్రజల పట్ల అతనికి ఒక మంచి అవగాహన అనేది ఏర్పడాలి. సామాజిక, ఆర్థిక ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిలో మనము వీళ్ళని సమానమైనటువంటి పరిస్థితికి తీసుకురావాలి. వెనకబడిన వర్గాలను ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎలా మనం ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళని ఏ విధంగా సమాజంలో ముందుకు తీసుకురావాలి, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ సాధక బాధకాలు ఏమిటి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాన్ని మనం తీర్చిదిద్దాలి, ఎలా ముందడుగు వేయాలి, ఆర్థిక ప్రగతి ఏ విధంగా సాధించాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆ నియోజకవర్గాన్ని ఎలా తీర్చిదిద్దాలి, జనజీవన స్రవంతిలో ఎలా మెరుగైన జీవితాన్ని ప్రజలకు అందించాలి అనేటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి వాడే నిజమైన రాజకీయ నాయకుడు. ఏదో వచ్చాము, రాజకీయాల్లోకి వచ్చాము, ఎమ్మెల్యేగా గెలిచేసాం, మినిస్టర్ తీసుకున్నాము, మన 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 రాష్ట్ర ప్రకృతి సంపద ఏదైతే ఉందో, సహజ సంపద ఏదైతే ఉందో, గనులను, భూములను ఎవడికి పడితే వాడికి చౌకగా అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకొని లోపల వేసుకొని ప్రజలకు అన్యాయం చేయకూడదు. అలా చేసినటువంటి వాడు రాజకీయ నాయకుడు కాదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు దేశభక్త, కొండా వెంకటపై రాజకీయ నాయకులంటే వాళ్ళు నిసలైన దేశభక్తులు. వాళ్ళు ఇది చేసాం మేమని ఈ ప్రపంచానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి ఆదర్శవంతులుగా వాళ్ళు నిలబడిపోయారు. అలా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే. ఏదో వచ్చాము, 5 ఏళ్ళు పరిపాలించాము, అక్కడ భూమి కబ్జా చేశాము, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు కాజేశాము, ఇలా కాదు. అలా మారిపోతారు వచ్చిన కాడ నుంచి. రాజకీయాలు మారిపోయినాయి. ఇవాళ మన రాష్ట్రానికి అవసరమైనటువంటి సిసలైన రాజకీయ నాయకులు ఈరోజు చాలా అవసరం. ఆ పరిస్థితుల్లోనే మన పెంబసాని లాంటి పార్లమెంటు సభ్యులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతని మనం చెప్పగలిగేది ఏమీ లేదు. క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా మనకు తెలిసి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తున్నారు కూడా. అలాగే బాగా డాక్టర్ చదువులు చదివినటువంటి వాళ్ళు చేశారు, లాయర్లు చేసినటువంటి వాళ్ళు చేశారు. ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళే ఇప్పటి వరకు మనకు ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ చాలా వరకు. ఏ కొద్ది మందో 10th క్లాసు, ఇంటర్మీడియట్, పియూసీ ఇట్లా. దానికి ఇంత చదువని చెప్పనక్కర్లా. కానీ జీవితం పట్ల అవగాహన, రాజకీయం పట్ల అవగాహన, సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన, నిమ్న కులాల పట్ల అవగాహన, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ పట్ల అవగాహన, ట్రైబ్ వాళ్ళ పట్ల అవగాహన, యావత్ సొసైటీ పట్ల అవగాహన ఉండి కొద్దిపాటి చదువు అవసరమే, గొప్ప చదువులు అవసరమే.
ఇంతనే దానికి క్వాలిఫికేషన్ చెప్పలేము. గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వాళ్ళు, మేము ఇంగ్లీష్లో స్కాలర్స్ అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా జనాన్ని మోసం చేయాలో ఆ విధంగా చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మనకి. ఒక చిన్న జాబ్ చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, కానీ ఇంతమంది ప్రజలు పరిపాలించిన నాయకులకి ఎందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టట్లేదు? అదే ప్రస్తుతం జరుగుతున్నది. మనం ఒక సంబంధం చేసుకోవాలనంటే 7 తరాలు వెనక్కి వెళ్ళి చూస్తాం. అలాగే ఒక బర్రెను కొనాలంటే దాని ముందు ఎన్ని దూడలు, ఎన్ని ఆవు దూడలు, ఎన్ని పోతు దూడలు, ఇలాంటివన్నీ పరిశీలన చేసి కొంటాం. అలాగే ఒక రాజకీయ నాయకుడికి మనం ఓటు వేయాలంటే అవన్నీ చూడం, అతను ఇచ్చే డబ్బులను బట్టి మనం చేస్తూ ఉన్నాం. కనుకనే దానికి దీనికి పెద్ద ఇదేమి లేదు. అవగాహన అనేది అవసరం. అవగాహనతోనే మనం ఏదైనా చేయగలుగుతాం. జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మంచి పద్ధతా కాదా? జనాలకి యూజ్ఫుల్గా ఉందా లేదా? వాట్ అబౌట్ యువర్ ఆన్సర్? వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఇవాళ అది మున్సిపల్ డిపార్ట్మెంట్కి క్లబ్ అయి ఉంది. ఇవాళ వాలంటీర్ స్వచ్ఛంద సేవ. వాలంటీర్ అదేం గవర్నమెంట్ జాబ్ కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఒక తహసీల్దార్ గారి ఆఫీసులో జరగవలసిన కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఒక మున్సిపల్ ఆఫీసులో జరగవలసిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడికి ఏమైనా జరుగుతున్నాయి, తక్కిన పనంతా మళ్ళీ ఆ మున్సిపాలిటీ మీద పడుతుంది, అదే తహసీల్దార్ ఆఫీస్ మీద పడుతుంది, అదే కలెక్టరేట్ మీద పడుతుంది. 2 అంచెల విధానంలో ఏది సమృద్ధిగా జరగదు. సరైనటువంటి అధికారాలు ఈ సచివాలయాలకు లేదు. కనీసం అవగాహన, బాధ్యత, ట్రైనింగ్ అనేది ఈ వాలంటీర్ వ్యవస్థకు లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది కేవలం ఇవాళ మనం చూస్తున్నది ఈ రాజకీయ ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలాగానే ఉంది, కానీ ఏమాత్రము ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ కాదని ఇప్పుడు మనకి ఈ ఎన్నికల ద్వారా తెలిసినటువంటి సత్యం. అంటే వాలంటీర్స్ పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు, రేషన్ రైస్ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. సో మీరు ఎలక్షన్ కోసం, ఇప్పుడైతే ఎలక్షన్ కోసం యూజ్ చేసుకొని ఉండొచ్చు, ముందలైతే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కదా, ఈ సర్వీసు ఫర్దర్గా జనాలకు అవసరం ఉంటుందంటారా లేదంటారా? మరీ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా పెన్షన్ తీసుకోవటం అనేది, 2 అడుగులు వేసి నీకు పెన్షన్ ఇచ్చే చోట వెళ్ళటానికి ఒళ్ళు బద్ధకం అయితే ఇంకా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేదానికి. పెన్షన్ అంటేనే ఏజ్డ్ పీపుల్కి ఇచ్చేది, సో వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళకి హోమ్ సర్వీస్ చేస్తున్నారు. గతంలో కూడా పెన్షన్ తీసుకోలేనటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వంలో మాట కోసం మీకు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారని చెప్పారు, అంతవరకు నిజమే. మరి ఇంటికి రేషన్ వస్తుంది. ఇంటికి రేషన్ ఎప్పుడు వస్తుంది? ఆయన వచ్చినప్పుడు నేను తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. అదే ఒక రేషన్ షాప్ ఉందనుకో, నాకు అవసరమైనప్పుడు, నాకు ఖాళీ ఉన్నప్పుడు 2 గంటలు కానీ 3 గంటలు కానీ అక్కడ వెయిట్ చేసి నాకు కావలసిన వస్తువులు నేను తీసుకెళ్తాను. నాకు అందుబాటులో అది ఉండాలి, కానీ ఈ బియ్యం అందించేవాడికి అందుబాటులో నేను ఉండకూడదు. నేను ఎంత ముసలోడినైనా, నడవలేని వాడినైనా, మంచం లేని, నాకు నా ఇంట్లో కనీసం ఒక పని చేసుకోవడానికి, బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి, అతను వచ్చే టైంకి నేను వెయిట్ చేయడానికి తేడా ఉంటుంది. రెండోది, ఈ వ్యవస్థలో ఇంటికొచ్చి బియ్యం ఇస్తున్నాడే కానీ, పేరుకు నాణ్యమైన బియ్యం అని చెప్తున్నాడే కానీ, 23 రూపాయలు 32 రూపాయలు రేటు మీద కొంటూ 10 రూపాయికి మనకి ఇక్కడ ఇస్తున్నాడు. మరి అది వండుకుంటే సంకటైపోతుంది. తినటానికి వీలు లేదు. వీడే ఏం చేస్తాడు, ఎవరైతే ఆ లబ్ధిదారుడు ఉన్నాడో 10 రూపాయలకి అమ్మేసుకుంటున్నాడు దాన్ని. ఆ బియ్యం అమ్మే బండి వస్తుంది ఇంటికి, అయ్యా బియ్యం తీసుకుంటున్నావా లేదా? లేదండి. సరే ఇదిగో కిలోకి 10 రూపాయలు చొప్పున, నీ ఇంట్లో 5 కిలోలు ఉన్నాయి కదా, 5 10 50 రూపాయలు ఇగో తీసుకోండి, తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు డబ్బులు. అలా డబ్బులు వసూలు చేసుకోవడానికి ఆ బళ్ళు ఉపయోగపడుతున్నాయి తప్పితే, మా అవసరానికి ఖచ్చితంగా మాకు కావలసిన రేషన్ తీసుకోవటానికి అతను వచ్చినప్పుడు తప్పితే, మేము అడిగినప్పుడు అతను రాడు మా దగ్గరికి. మేము వస్తామని మీరు పొండి అని అంటాడు. అందుకని ఇది మొదట్లో చూడటానికి ఇంటికొచ్చే రేషన్ ఇస్తున్నాడు అని చెప్పడానికి మాత్రం బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా అనుభవ రీత్యా వచ్చేటప్పటికి చాలా తేడా వస్తుంది. అసలు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవటమే కరెక్ట్. అలాగే పెన్షన్ కూడా ఇచ్చే చోటకు వెళ్ళి తీసుకోవటం మంచిదే, ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం మంచిదే. అంతకంటే ఇంకేం చేస్తున్నారు? వాలంటీర్ వస్తాడు, జగనన్న సురక్ష అంటాడు. జగనన్న సురక్ష కింద ఏదో ఈ మన సర్టిఫికెట్లు ఇవ్వమని, సర్టిఫికెట్లు మనం మామూలుగా ఈ సేవా కేంద్రాల్లో తీసుకుంటాం మనం.
అలాంటిది డబ్బులు కట్టకుండా మీకు జగనన్న సురక్షలో అది మొత్తం ఫ్రీగా ఈ వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చేస్తారు అని చెప్పి మనకు చెప్పారు. 4 సర్టిఫికెట్లు అవసరం. 4 సర్టిఫికెట్లకి ఒక వాలంటీరు నాకు తెలిసిన ఒక అతని దగ్గర 900 రూపాయలు వసూలు చేసింది. జగనన్న సురక్షకి ఊరకనే ఇవ్వాలి, 900 రూపాయలు వసూలు చేసింది. ఇదేందన్నా, ఇదేం సురక్ష, 900 రూపాయలు వసూలు చేసింది మా వాలంటీరు అని. ఆ ఒక్క వాలంటీరే కాదు, చాలామంది కూడా. మా వరకు మా దగ్గర పనిచేసే వాలంటీరు అసలు ఆమె పనిచేయటం చేత కాదు, వాలంటీర్ని అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది వచ్చి. గవర్నమెంట్ వాళ్ళకి బాగా వాలంటీర్కి మంచి విలువిస్తున్నారు కాబట్టి వాళ్ళు బెదిరిస్తున్నారు. మాకు కావాల్సిన పని వాళ్ళు చేయరు. మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, వీలుంటే చేయించుకోండి, లేకపోతే లేదని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే మీరు ఇచ్చే 5,000 రూపాయలు, గవర్నమెంట్ ఇచ్చే 5,000 రూపాయలకి మీరు చెప్పిన పని మేము యాడ్ చేస్తామని ధిక్కార ధోరణి. అది స్వచ్ఛంద సేవ ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కనుక వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది మీరు ఇస్తే దానికి నెలకి గవర్నమెంట్లో తక్కిన వాళ్ళకి ఎలా వేతనం ఇస్తున్నారో అలాగే వేతనం ఇచ్చి రెగ్యులర్ వాళ్ళని చేస్తే మేము అడగటానికి కానీ వాళ్ళు సమాధానం చెప్పడానికి బాధ్యత, హక్కు రెండూ ఉంటాయి. ఈ రెండూ లేనప్పుడు ఆ వ్యవస్థ దేనికి, ఎలక్షన్లో వాడుకోవటానికి కాకపోతే. కనుక వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని నాకు తెలిసి అది సమర్థనీయమైనటువంటిది వ్యవస్థ కాదు. ఇప్పుడున్న భూమి రేట్లు తగ్గడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఎక్కడ తగ్గిన భూముల రేట్లు మీకు తెలిసినవి చెప్పండి. ఇంతకు ముందున్న రేటు ఇప్పుడు లేదని జనాలు అనుకుంటున్నారు, ప్రజలు వాపోతున్నారు. అర్థమైంది. గత ప్రభుత్వంలో ఉన్న రేట్లు ఇప్పుడు లేదు. సో నెక్స్ట్ ప్రభుత్వంలో అయినా భూమి రేట్లు పెరిగే అవకాశం ఉందా లేదా? మీరు అడిగిన ప్రశ్న గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడానే. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని అవుతుందన్న సందర్భంగా ఈ ఏరియా మొత్తం గుంటూరు, ఆ ప్రాంతం తుళ్ళూరు, ఈ ప్రాంతాలు, రాజధాని ప్రాంతం మొత్తం కూడా భూములకి రేట్లు రెక్కలు వచ్చిన మాట వాస్తవమే. ఎప్పుడైతే రాజధానిని 3 రాజధానులుగా మారుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఆర్డిఏని తీసేసి తక్కినటువంటి వేరే పేరుతో మళ్ళీ పెట్టి, అలాగే రాజధానులు 3 రాజధానులను ఎప్పుడైతే చెప్పాడో ఇక్కడ రాజధాని ఏర్పడదు కాబట్టి ₹1,00,00,000 ఎకరం పలికే ఎకరం భూమి అది 40 లక్షలకి 50 లక్షలకి పడిపోయింది. ఎక్కడైనా ఒక మహానగర నిర్మాణం జరుగుతుందంటే అక్కడ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ పరిశ్రమలు వస్తాయి, కానీ రాజధానికి అక్కడ బిల్డింగ్లు ఏర్పడతాయి, కానీ చాలా చోట్ల మరి టూరిజం డెవలప్ అవుతుంది. అక్కడ అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. అక్కడ బాగా జనరేట్ అవుతుంది, బాగా ఆస్తి జనరేట్ అవుతుంది కాబట్టి భూమికి ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది, అక్కడ రేటు పెరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడైతే రాజధానిని నిర్వీర్యం చేసిందో భూముల రేట్లు ఆటోమేటిక్గా తగ్గిపోయినాయి. మళ్ళీ రాజధాని వస్తే మళ్ళీ భూములు పెరుగుతాయి. గుంటూరు వెస్ట్లో పోటీ చేస్తున్న గల్లా మాధవి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? గల్లా మాధవి గారు ఒక వెనుకబడినటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి ఆవిడ, బీసీ కులానికి చెందినటువంటి మహిళ, బాగా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి మహిళ. ప్రజలకు తన వంతు సేవ, అణగారిన వర్గాలకి తనకు చేతనంత సేవ చెయ్యాలి అనేటువంటి ఉత్సాహమైనటువంటి సంకల్పంతో వచ్చింది ఆవిడ. నిజంగా అలాంటి స్త్రీలను మనం తప్పనిసరిగా ప్రోత్సహించాలి. గుంటూరు లాంటి మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళకు సీట్ ఇవ్వడం, అది కూడా ఫ్రెషర్, సరికొత్త యంగ్ ఉమెన్కి టికెట్ ఇవ్వటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ప్రతి వాళ్ళు కూడా బీసీ కులం కానీ ఓసీ కానీ ఎవరైనా సరే అలాంటి మహిళను సపోర్ట్ చేసి గెలిపించడం ద్వారా ప్రజలకు సేవ చేయించే అవకాశం అలాంటి వాళ్ళకి కలగాలి. ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించిన సాధక బాధలన్నీ తెలిసిన మనిషి. అలా కాకుండా ఒక వికాస్ ఒకటి హాస్పిటల్కి ఆమె ఒక డైరెక్టర్, చదువుకున్న అమ్మాయి, మంచి అవగాహన కలిగినటువంటి, సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి స్త్రీ. ఆ అమ్మాయి చాలా హుషారైనటువంటి వ్యక్తి. కనుక అలాంటి మహిళను గెలిపించడం ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మంచి సేవలు పొందే అవకాశం గుంటూరుకి కలుగుతుందని, ఆ అమ్మాయిని గెలిపించాలని, తద్వారా గుంటూరు మేళ్లు పొందాలని మేము ఆశిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరపున చూస్తే రజనీ గారు ఉన్నారు, విడుదల రజనీ. తనకి రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో గల్లా మాధవి గారు చూస్తే రాజకీయాలు కొత్త. సో ఇద్దరిలో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు? రజనీ గారు కొత్త ఏం కాదు, ఆమె పాత. ఆమె గతంలో తెలుగుదేశంలో మంచి కార్యకర్తగా పనిచేసింది. అక్కడ నుంచి అవకాశం కోసం ఆమె వైఎస్ఆర్సీపీలో పోయిన
సంవత్సరం మరి ఆమె ఎమ్మెల్యే చేసింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేస్తుంది. బాగానే చేస్తుంది. ఆమె కూడా బీసీ మహిళ బాగానే చేస్తుంది. కానీ ఈ మధ్య ఒక చిన్న రూమర్ ఒకటి ఆమె మీద, అదే మల్లెల రాజేష్ నాయుడు అతనికి సమన్వయకర్త బాధ్యత ఇప్పిస్తూ ఒక 6.5 కోట్ల రూపాయలు తీసుకుందని ఈ పత్రికల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఆమెకి కొంచెం అది మైనస్ పాయింట్. రాజకీయాల్లో ఇలాంటివి తప్పనిసరిగా మచ్చ తీసుకొస్తాయి. అంటే పెద్ద స్థాయిలో 6.5 కోట్ల రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. మరి ఇలాంటివి ఎన్ని జరిగినాయో. రెండోది ఏంటంటే జగన్ ప్రభుత్వం ఒకసారి అవకాశం అడిగాడు, ఇచ్చాము. ఆ ప్రభుత్వంలో వారు ఇప్పటికీ ఎస్సీలకి బీసీలకి చేసినటువంటి మేళ్ళైతే ఏమి లేవు. బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశాడు, ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశాడు. మొత్తానికి ఏ రకమైనటువంటి ఉద్యోగిత, యువకులకు ఉద్యోగిత లేకుండా చేశాడు. అలాగే ఎస్సీ బీసీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సరైన సమయానికి విత్తనాలు ఇవ్వలేదు, పంటకు నీళ్ళు ఇవ్వలేదు, ఎరువులు ఇవ్వలేదు. అందరూ వెనకబడిపోయారు. ఈ విధంగా చేసినటువంటి గవర్నమెంట్లో ఆమె వచ్చి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తుంది. ఆమె ఇక్కడ పోటీ చేయటం ద్వారా ఒక రాజ్యం చేసినటువంటి రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి మహిళగా మరి ఆమె చేసిన సేవలు, మరి మొన్న కలరా వచ్చింది గుంటూరుకి అని అన్నారు. ఆ కలరా వచ్చినప్పుడు పత్రికా విలేకరులు కానీ వాళ్ళు కానీ ఇది డయోరియా వచ్చింది, చాలామంది ఇట్లా అవుతున్నారు. మరి ఇదేంటి, దీనికి సమాధానం అంటే అది కలరా అని ఎవరు చెప్పారు మీకు, అది డయోరియా అని ఎవరు చెప్పారు మీకు అని వాళ్ళని ఎదురు ప్రశ్నించి అసలు అది జబ్బు కాదు అని వాళ్ళని బుకాయించడానికి ప్రయత్నం చేసింది. కనీసం అంగీకరించి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తే అదొక రకం. ఇలా బుకాయింపు ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసేటువంటి వాళ్ళని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మరి ఇవాళ గల్లా మాధవికి అలాంటి బ్యాడ్ నేమ్ ఏమీ లేదు. ఆమె ఫ్రెషర్, చక్కగా ఇవాళ మన ముందుకు వచ్చింది. ఒక అవకాశం ఇద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమెను అఖండమైన మెజారిటీతో గెలిపిద్దాం. ఆమె పరిపాలన కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్.